Hey guys, welcome back to Niksu channel. Actually, ఈ vlog మేము a day in our life లాగా స్టార్ట్ చేసాం. బట్ ఇది లాస్ట్ ఫ్యూ డేస్ ఇన్ అవర్ బెంగళూర్ ఫ్లాట్ లాగా టర్న్ అవుట్ అయ్యింది. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు వెకేట్ దిస్ ఫ్లాట్ ఇన్ ఫ్యూ డేస్. సో ఐ డోంట్ నో వెన్ దిస్ వ్లాగ్ విల్ బీ పోస్టెడ్. బట్ ఈ వ్లాగ్లో మీరు మా లాస్ట్ ఫ్యూ డేస్ ఇన్ బెంగళూరు చూడబోతున్నారు. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ అండ్ వెన్ ఆర్ వి కమింగ్ బ్యాక్ టు బెంగళూరు అండ్ ఆల్ ఐ విల్ మెన్షన్ ఇన్ ఫర్దర్ వీడియో. అండ్ మా ఛానల్లో మోర్ వ్యూస్ వచ్చింది మా హోమ్ టూర్కి. అండ్ చాలామంది మెసేజ్ చేశారు ఈ అపార్ట్మెంట్స్ ఎక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ మాకు ఈ అపార్ట్మెంట్ చాలా ఇష్టం, ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఫ్లాట్ అండ్ ఆల్సో చాలా పీస్ఫుల్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్. అండ్ మేము మా ఓన్గా ఇదంతా సెట్ చేసుకున్నాం ఈ ఫ్లాట్లో. అండ్ మాకు చాలా మెమరబుల్ ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ మేము మార్నింగ్ లేవగానే, మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, లైక్ ఆ రోజు సండే మేము చాలా లేట్ లేచాం. డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేసుకొని వీ హ్యాడ్ సమ్ ఫుడ్. అండ్ కమింగ్ వ్లాగ్లో మీరు మా కమ్యూనిటీ ప్లేసెస్ అండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు స్పెండ్ అవర్ సండే విత్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు సీ. అండ్ ఈ మధ్య మేము బాగా ఫిష్ తింటున్నాం, ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ చేయడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ కుకింగ్లో అయితే ఇద్దరం, సండే మా కుక్ రాదు, సో ఇద్దరం కలిపి కుక్ చేసుకుంటాం. అండ్ మా కుక్ చేసుకునేటప్పుడు అయితే వెరీ నైస్ టైం వీ విల్ స్పెండ్ టుగెదర్. అంటే మంచిగా అనిపిస్తుంది. లైక్ నార్మల్గా ఒకళ్ళే వండుకోవడం కంటే ఇద్దరం కలిపి వండుకుంటే చాలా లైక్ స్ట్రెయిన్ అనిపించదు అండ్ మంచిగా ఉంటుంది కదా. అండ్ అలా మేము ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వీ హ్యాడ్ ఫుడ్. చూపెట్టు గ్యాస్ట్రిక్ మంచిగా దేంట్లో హాట్స్టారా. It's like a flight. Okay. Yeah. అండ్ ఆఫ్టర్ లంచ్ మేము స్విమ్మింగ్ పూల్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఎప్పుడైతే పాసిబుల్ అవుతుందో అప్పుడు మేము స్విమ్మింగ్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఇట్స్ అ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా. అండ్ మా కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ చాలా క్రేజీ ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే స్విమ్మింగ్ పూల్లో చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది, లైక్ బర్డ్స్ సౌండ్స్ అలా పీస్ఫుల్ ఉంటుంది అనమాట. ఒక కైండ్ ఆఫ్ థెరపీలా అనిపిస్తుంది మాకు ఎవ్రీ వీకెండ్. కార్నర్లో అక్కడ వరకు వెళ్తుంది స్ట్రేట్ స్టిచ్. ఓకే,
ఇక్కడ కూర్చుంటాం. ఇక జక్కుసి తీసేసాం. బాల్కనీ అండ్ ఆఫ్టర్ స్విమ్మింగ్ మేము టెర్రస్ మీదకి వెళ్ళాం. అండ్ ఎవ్రీడే మేము ఈవినింగ్ ఇలా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాం, నేను నిఖిత్ టెర్రస్ మీదకి. ఎందుకంటే సన్సెట్ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. అండ్ దిస్ టైమ్ మా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాం ఆ ప్లేస్కి. దే ఆల్సో లైక్ ఇట్ సో మచ్. అండ్ వన్ థింగ్ వీఆర్ మిస్సింగ్ అబౌట్ దిస్ ఫ్లాట్ వచ్చేసి మెయిన్లీ సన్సెట్ పాయింట్ చాలా బాగుంటుంది. యూస్ టు స్పెండ్ వెరీ గుడ్ టైమ్ హియర్. మంచిగా ఈవినింగ్ వెళ్ళి కబుర్లు చెప్పుకునే వాళ్ళం నేను నిఖిత్. అండ్ ఇట్ ఈజ్ అ మెమొరబుల్ వ్లాగ్ ఫర్ అస్. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే వచ్చేసి మా సిస్టర్ ఫ్రెండ్ జాన్వి. తిను మాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండ్ మా అందరి ఫేవరెట్ కూడా. తన బర్త్డే ఉన్నింది, సో మేము సెలబ్రేట్ చేసాం తన బర్త్డే. ఇలా పిక్నిక్ థీమ్ లాగా ప్లాన్ చేసేసి వీ హ్యావ్ సెలబ్రేటెడ్ అనమాట. వీ ఫెల్ట్ సో నైస్. థ్యాంక్ యూ. 23rd birthday. 23rd. Hi guys. అవునా చూస్తే అమ్మని She looks like 32 guys, but she's 23. So young. Santur baby. సంతూర్ బామ్మ 23 guys. This is how it went. Next year కూడా వీళ్ళతోనే ఉండాలి. ఇంకొక ఫ్లాట్ లో ఇంకొక బర్త్డే సెలబ్రేషన్ లో కలుస్తాం. Bye guys. రోజుకి సెలవు.